హలో ఆల్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో ఫైనల్లీ ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మై లాసిక్ సర్జరీ ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్. చాలా చాలా పెద్ద పెద్ద పనుల్లో అలా స్టక్ అయిపోయి ఉన్నాను. అవేంటో కూడా చెప్తాను. ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ అది. సో ఇక్కడైతే ఆ రోజు సర్జరీ అని చెప్పగానే అర్జున్ చాలా ఎమోషన్ అయిపోయాడు. నీకు ఇది చేస్తారు, ఆపరేషన్ ఎలా చేస్తారు అంటే నువ్వు కళ్ళు కదా, అది సెన్సిటివ్ థింగ్ కదా. సో వాడు కూడా చాలా క్వశ్చన్స్ అడిగాడు పొద్దున్న లేచినప్పటి నుంచి. నేను ఇంకా మార్నింగ్ స్నిప్పెట్స్ తీయలేకపోయాను బికాజ్ నేను డ్రాప్స్ వేసుకున్నా కొంచెం బ్లర్రీగా ఉందన్నమాట. ఆ ముందు ఎపిసోడ్ చూడండి, యుల్ గెట్ టు నో. సో కొంచెం ఐ డ్రాప్స్ అవి లేచాక కూడా వేసుకొని అది హైడ్రేషన్కి కొన్ని డ్రాప్స్ ఇచ్చారు. అండ్ కుక్ చెయ్యకూడదు యాక్చువల్లీ, కానీ మార్నింగ్ వీళ్ళకి బాక్సులు పెట్టేస్తే నేను వెళ్ళాక హాస్పిటల్కి సర్జరీ అంత టైం పడుతుంది అండ్ కొంచెం లేట్ అయినా సరే ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి బాక్స్ పొద్దున్నే చేసేస్తున్నాను ఇద్దరికి. ఫుడ్ పెట్టేస్తే నాకు టెన్షన్ ఉండదు బికాస్ కుక్ వచ్చే టైంకి నేను వెళ్ళిపోతాను, ఇంట్లో ఉన్నాను కాబట్టి. అండ్ వీడు ఆల్మోస్ట్ ఇంకా 5 years వచ్చేస్తున్నాయి కదా, ప్రతిదీ అర్థమవుతుంది చెప్పేది. నేను స్పెక్ట్స్ పెట్టుకొని ఇంకా సో ఇలా అమ్మకు ఆపరేషన్ చేస్తారు, ఐస్ రెస్ట్ ఉండాలి, అమ్మన ఏడ్పించకూడదు, అల్లరి చేయకూడదు అన్నీ చెప్పాను. సో ప్రతిదానికి అవునా ఆపరేషనా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఆపరేషన్ రూమ్ వెళ్తావా? నువ్వు నువ్వు బయట ఉండు. బాయ్ బాయ్. సో ఇది ఒక 10వ 15వ అడగడం, సో అలా అడుగుతూనే ఉన్నాడు అనమాట నేను చెప్పినప్పటి నుంచి. అండ్ ఎజెడ్ హైడ్రేషన్ డ్రాప్స్ ఇచ్చారు, అవి వేసుకుంటున్నాను అండ్ కొంచెం రెస్ట్గా ఉండమని చెప్పారు. నేను ముందు బ్లాగ్లో చాలా డీటెయిల్స్ షేర్ చేశాను, అది చూడండి. మనం కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు అసలు ముందు స్కాన్స్ అయ్యాక ఆ స్కాన్స్ రిజల్ట్స్ బట్టి మనం ఏ సర్జరీకి ఎలిజిబుల్ అవుతాం అనేది వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో బడ్జెట్ కోసం అడిగారు ఎంత ప్రైస్ అయిందని చెప్పి. మనకి సర్జరీ సెలెక్షన్ కూడా మన చేతిలో ఉంటుంది. అంటే మనకు 2-3 టెక్నాలజీస్, మీకు ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు చెప్తారు. రికవరీ పీరియడ్ అంటే 1 weekలో రికవరీ అయ్యే ఉంటాయి, 3 daysలో ఉంటాయి. ఇప్పుడు నేను చేయించుకునేది ఫెమ్టో లాసిక్ అనమాట. ఇది చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోతుంది. సేమ్ డే ఈవినింగ్కే మనకి విజన్ క్లియర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి 90% క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రూమ్ చాలా నీట్గా ఉండాలి, డస్ట్ ఉండకూడదు, ఫ్యాన్స్ ముందు క్లీన్ చేయించాను. అండ్ ఎంత క్లటర్ ఉందంటే ఇయర్ రింగ్స్ ఇలాగా చూడండి, పిల్లల కార్డ్స్, స్పెక్ట్స్ ఏది పడితే అది అన్ని డస్క్లమే ఉన్నాయి. సో కొంచెం ఫైన్ డస్ట్ అలానే ఉండిపోతుంది కదా, నేను మళ్ళీ 4-5 రోజుల వరకు క్లీన్ చేయలేనని చెప్పి సైడ్ టేబుల్స్ కానీ కార్నర్స్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను, బెడ్షీట్ మార్చుకున్నాను. సో మీరు నార్మల్గా ఇలా ఐ సర్జరీ అనే కాదు, ఇన్ జనరల్ మీకు ఐ డ్రై అయిపోతుంది అంటే కనుక ఆర్ఎల్స్ ఏదైనా ఐ సెన్సిటివిటీ ఉందంటే ఖచ్చితంగా మీ టైడీనెస్ ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా కూడా క్లీనింగ్, మెయిన్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి, వాటిలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో అందుకని నేను మొత్తం క్లీనప్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ నేను మిర్రర్ టాక్ చేస్తున్నాను గాయస్, నాకు అలవాటు ఉంది, నేను అద్దంలో చూసి మాట్లాడుకుంటాను సో దట్ నాకు నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ ఆ రోజు మా తమ్ముడికి కూడా సర్జరీ ఉంది, తమ్ముడు అమ్మ నాన్న వేరేగా వస్తున్నారు, నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. నిజంగా నా డెలివరీకి కూడా ఇంతమంది రాలేదు నాతో తోడు, ఇప్పుడు ఇంతమంది వచ్చారు. అక్క ఉప్పు కారం లేకుండా జాంకాయ కూడా తింటున్నారు. ఉప్పు కారం ఎవరో ఒకరు తెచ్చుకుంటారని జాంకాయ ఇచ్చారు. వద్దది ఏం లేదు, ఏం లేదు, అవసరమైతే రత్నదీప్ లాగుతాం. లిటరల్లీ మేము నార్మల్గా సరదాగా కాఫీ తాగడానికి కలవడం కూడా అవ్వదు. అందరూ డిఫరెంట్ టైం లైన్స్లో వర్క్ చేస్తారు, ఎవరికి కుదరదు. ఎప్పుడో అమావాస్యకి పున్నమ్మకి వీకెండ్ కలుస్తాము. అలాంటిది ఆ రోజు అందరికీ కుదిరింది. పాప ల్యాప్టాప్ పట్టుకొని కూడా మా ఫ్రెండ్ యశ్వంత్, మా ఆయన వాళ్ళిద్దరు వర్కింగ్, వాళ్ళిద్దరు వచ్చారు. అండ్ అమూల్య కూడా దాని పనులు కాల్లో చేసుకుంటూ ఉందన్నమాట. సో అందరూ వచ్చి చక్కగా సపోర్ట్ చేశారు. అండ్ నేను ముందు బ్లాగ్లో మెన్షన్ చేశాను, నేను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో చేయించుకుంటున్నాను. నేను 2 years బ్యాక్ ఒకసారి జనరల్గా వచ్చాను అనమాట, కన్సల్టేషన్కి వచ్చి ఇచ్చాను. అప్పుడే చెప్పారు లాసిక్కి యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పి. బట్ అలా మనం బద్దకిచ్చి టైం వేస్ట్ చేస్తాము. ట్రస్ట్ మీ, మీరు అసలు టైం వేస్ట్ చేయొద్దు. నాకు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆఫ్టర్ సర్జరీ, అది నేను చెప్తాను, రికవరీ ఫేజ్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ నా ఏజ్ ఇప్పుడు 35 years, ఈ అక్టోబర్ 36 వచ్చేస్తుంది నాకు. చాలామంది ఏంటంటే ఆల్రెడీ 35 years వచ్చేసింది కదా, ఇంకెన్నాళ్ళు అవసరం లేదు, మళ్ళీ రీడింగ్ గ్లాసెస్ వస్తాయి ఇవన్నీ అనుకుంటారు. బట్ మన షార్ట్ సైట్ వాళ్ళకి దూరంగా ఉన్నది కనిపించడం చాలా ఇంపార్టెంట్. మీరు డ్రైవ్ చేసే వాళ్ళన్నా, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు, స్విమ్మింగ్, ఇంకా రెగ్యులర్ జనరల్ యాక్టివిటీస్ కూడా ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైనీ సీజన్లో మెయిన్గా
సో రీడింగ్ గ్లాస్ వచ్చిన ఏజ్లో వస్తాయి, బట్ దానికోసం వస్తుందని చెప్పి మీరు ఇది చేయక్కర్లే. మనకు సపోర్ట్ చేస్తుంది, మన ఐ కార్నియా స్ట్రెంత్ ఉందంటే వాళ్ళు సర్జరీ సజెస్ట్ చేస్తారు, లేదంటే చెయ్యరు. సో మీరు డెఫినెట్లీ ఐ సజెస్ట్ యూ టు గో అండ్ హ్యావ్ ఎ కన్సల్టేషన్, ఒపీనియన్ తీసుకోండి, డిసైడ్ అవ్వండి. మరీ అంత ఎక్కువ ఏజ్ ఏం కాదు, మిడ్ 30sలో కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు, ఇంకా పెద్దవాళ్ళైనా చేయించుకోవచ్చు. సో దానికి తగ్గ సర్జరీస్ ఇంకా చాలా చాలా అప్డేటెడ్ ఉన్నాయన్నమాట. మీరు స్మార్ట్ విజన్ వాళ్ళది మన హర్ష గారిది, డాక్టర్ హర్ష పేజ్ ఉంటుంది, ఆయన చాలా ఎడ్యుకేషన్ ఇలా మనకి అవేర్నెస్ వీడియోస్ చేస్తారు, అవి చూసినా మనకి చాలా ఐడియా వస్తుంది. డూ చెక్ హిస్ పేజ్ ఇన్స్టాగ్రామ్, నేను కింద ఇస్తాను ఇఫ్ నీడెడ్. బికాజ్ నేను ఆయన వీడియోస్ చూసి సరే వెళ్దాం అని చెప్పి కొంచెం మోటివేషన్ వచ్చింది. అండ్ ఇంకోటి మా అమ్మ వాళ్ళు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. తమ్ముడికి వేరే సర్జరీ ఉంది, వాడికి రైట్ ఐలో హోల్ ఉందన్నమాట. సో దానికి చిన్న లేజర్ చేసి అది 10 days పడుతుంది హీల్ అవ్వడానికి. అది రికవర్ అవ్వగానే మ్యాక్సిమం 2 weeks చాలా అన్నారు, 10 days to 2 weeks సరిపోతుంది అన్నారు. అప్పుడు వాడు సేమ్ ఇప్పుడు నేను నాకు ఏ ప్రొసీజర్ అయితే జరుగుతుందో వాడికి జరుగుతుంది. సో అందుకని వాడు సేమ్ ఆ డే అపాయింట్మెంట్ తీసేసుకున్నాడు. దానికి పెద్ద రెస్టింగ్ టైం అక్కర్లే, ఆ సర్జరీ అయ్యాక వెంటనే నెక్స్ట్ డే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ కన్సల్టేషన్కి అంటే ఆల్మోస్ట్ ఇంకా ఓటీకి వెళ్ళిపోయే ముందు వెయిట్ చేస్తున్నా. నేను ముందు ఎప్పుడో తెల్లారి లేచాను అనమాట, ఆలోచనలకు నిద్ర పట్టలేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది. అండ్ పెయిన్ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను నేను, అంటే అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుందని. ఇంకొన్ని ఇక్కడ అమూల్య నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తుంది, బికాజ్ మా డాడీ తమ్ముడి దగ్గర ఉన్నారు. సో మా ఆయన వాళ్ళు కాల్స్లో ఉంటారు, అందుకని అమూల్యని కూడా పిలిచాను. నిజంగా రోజు మెయిన్ ఏదైనా ప్రొసీజర్ అవుతున్నప్పుడు అది మీకు చూపించడానికి స్నిపెట్స్ తీసుకోవాలన్న థాట్ కూడా రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. అంటే వీడియో ఉంటేనే కదా మీకు చూపించగలను ఇలా ఉంటుందని చెప్పి. సో బీయింగ్ ఏ బ్లాగర్ అసలు నేను పర్సనల్గా తీసుకునే పెయిన్ స్ట్రెస్తో పాటు వీడియో మంచిగా స్నిపెట్స్ వస్తున్నాయా, మినిమం అన్న వస్తున్నాయా అన్న థాట్ కూడా ఉంటుంది. అండ్ హీస్ హర్ష. సో ఆయన సర్జరీకి వెళ్ళే ముందు స్కాన్స్ అన్ని చూసి ఆయన మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు ఫైనల్గా. ఇచ్చిన సమయం So anyway, keep your medications. Anything is there, you take. సో అన్ని క్వశ్చన్స్ బుర్రలో అన్ని డౌట్స్ అన్నీ అడిగేశాను అనమాట. పాప ఆయన ఓపిక్గా ప్రతిదీ చిన్న క్వశ్చన్స్ కూడా, అంటే మన మైండ్లో సర్జరీకి వెళ్ళే ముందు అలాంటి క్వశ్చన్స్ పెట్టుకోవద్దు కదా. అండ్ నా రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నాకు ఐ చుట్టూ హెడేక్ వస్తుంది అప్పుడప్పుడు, అన్నీ చెప్పాను. సో ప్రతిదానికి ఆన్సర్ చేశారు. అండ్ నా స్కాన్స్ చూసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట, లైక్ స్ట్రెంత్ బాగుంది, యాజ్ సెడ్ ఈ ఏజ్లో చేయించుకోవడం అవసరమా లేదా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనకి డాక్టర్ నోట్లోంచి ఆ అష్యూరెన్స్ కానీ ఏం పర్వాలేదు బాగుంటుంది అని వాళ్ళు టెక్నికల్గా విత్ ప్రూఫ్స్ వల్ల ఒక రకమైన మనకి అష్యూరెన్స్ ఇస్తారు, ఇలా ఉంటుంది రికవరీ ఇన్ని రోజులు ఉంటుంది, యూ విల్ బి వెరీ ఫైన్. అండ్ ఆల్సో మోటివేషన్, అది దానివల్ల ఏంటంటే ఒక రకమైన పర్లేదు ఓకే అని ధైర్యం వస్తుంది. హీ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. నాకు నిజంగా ఆ ముందు వరకు కొంచెం హాఫ్ అలా ఉందన్నమాట, స్టిల్ అవసరమా ఏదో పిచ్చి క్వశ్చన్స్, ఏం లాజిక్ ఉండదు దాంట్లో. బట్ ఆయన మాట్లాడాక ఆల్మోస్ట్ లైక్ 10-15 minutes మొత్తం అలా అడిగాను, రిపోర్ట్స్ కూడా చూసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఇంకా వచ్చేయండి ఓటీలోకి అని చెప్పారనమాట. సో ఫేస్ వాష్ చేసుకోమన్నారు, మామూలుగా వాటర్తో మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకోమన్నారు ఫేస్ని. అండ్ మనం వెళ్ళేటప్పుడు మేకప్ కానీ ఏం వేసుకోకూడదు, కాస్మెటిక్స్ వాడకూడదు ఫేస్ మీద, అండ్ పర్ఫ్యూమ్స్ వేసుకోకూడదు అసలు, బికాజ్ ఆ రూమ్లోకి అసలు ఏ రకమైన ఫ్రేగ్రెన్స్ అలౌడ్ కాదనమాట. అండ్ బట్టలు కూడా అందుకే నేను కొంచెం కాటన్ అలాంటిది వేసుకున్నాను, మంచిగా ఉన్నది, కంఫర్టబుల్ వేర్ వేసుకున్నాను. అండ్ మేక్ షూర్ హెయిర్ వాష్ చేసుకోవాలి, బికాజ్ మనం కొన్ని రోజులు హెడ్ బాత్ చేయకూడదు 10 days వరకు అనుకుంటా. అందుకని ముందు రోజు ఈవినింగ్ మంచిగా హెయిర్ వాష్ చేసుకున్నా అట్లీస్ట్ 3-4 days వరకు బాగుంటుంది. తర్వాత మరీ అవసరమైతే అప్పుడు మనం బయట పార్లర్లో కొంచెం క్లాత్ పెట్టి ఏమన్నా చేయించుకొని అలా హెయిర్ వాష్ చేయించుకోవచ్చు. బట్ మోస్ట్లీ పర్లేదు కదా, మనం అంత ఎమర్జెన్సీ ఉండవు, పెద్ద ఈవెంట్లు ఫంక్షన్లు ఉంటాయి తప్ప. సో ఐలైనర్, కాజల్ ఇలాంటివి కూడా వాడకూడదు కొన్ని రోజులు. అరౌండ్ కాస్మెటిక్స్ ట్రిగ్గర్ చేసే ఉంటాయి కదా కళ్ళకి, అలాంటివి కూడా వాడకూడదు. సో ఫైనల్లీ మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు చూస్తున్నారనమాట, చెకప్ చేస్తున్నారు, అన్నీ ఎవ్రీథింగ్ డబుల్ చెక్ చేసి రిపోర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్ట్గా టాలీ చేసుకొని దే విల్ గెట్ ఇన్ టు ద ఓటీ అనుకుంటా. అండ్ తర్వాత ఈ మన టెస్ట్లో స్కాన్స్లో 2-3 types ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మన ఐ బాల్ ఉంటుంది కదా, మన లేజర్ కరెక్ట్గా సెంటర్లో పడాలి కదా, అది మనం కొంచెం అటు ఇటు తిరిగినా సరే అది ట్రాక్ చేసే మెకానిజం ఉందంట. సో నాకు ఎగ్జాక్ట్లీ టెక్నికల్గా చెప్పడం రావట్లేదు, బట్ మనం ఏంటంటే కొంచెం అటు ఇటు తిప్పినా లేజర్ కూడా మనని ట్రాక్ చేస్తూ మన ఫేస్ ట్రాక్ ఎలా చేస్తుంది ఫోటో తీసినప్పుడు కెమెరా, ఆ టైప్లో ఆ మిషన్ మన ఐబాల్ని కరెక్ట్గా ట్రాక్ చేస్తుంది లెన్స్ని.
అప్పుడు లైక్ 100% ఆన్ పాయింటే వెళ్తుంది లేజర్ అని చెప్పి. ఇది కూడా నేను అక్కడ చదివాను ఒక దగ్గర. సో మొత్తం అన్ని స్కాన్స్ అన్నీ అయ్యాయి. ఫైనల్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాము. సో లాసిక్ స్టార్ట్ అవబోతుంది. ఐ డోంట్ నో రికార్డ్ అవుతుందా, నీకు పైన సిగ్నల్ వస్తుందా, ఇలాగ బ్లూ కలర్లో డాట్స్ వస్తున్నాయి కదా పైన స్క్రీన్. ఇన్ ఫ్యూ మినిట్స్ సర్జరీ స్టార్ట్ అవుతుంది. సో ఆయన ప్యానిక్ అవుతున్నారా అని అడిగారు. బట్ మోర్ దాన్ ప్యానిక్, నాకు ట్రాన్సిషన్ ఫోబియా ఉంటుంది అనమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ అన్న ఫీలింగ్. నేను ఈ మూమెంట్లోనే లివ్ చేయాలి కదా, అది ఓవర్ థింకర్స్కి అర్థమవుతుంది. సో ఇది అయిపోతుంది, ఇంకా అయిపోతుంది, ఐఎమ్ గెటింగ్ రిడ్ ఆఫ్ మై స్పెక్ట్స్. సో ఇట్ ఈస్ హ్యాపీ థింగ్, బట్ అట్ ద సేమ్ టైం నేను ఆ థింగ్ని మిస్ అయిపోతాను కదా అప్పటికి. సో నవ్వుకు నా వాయిస్ అండ్ మాట్లాడే విధానం బట్టి తెలిసిపోయింది కదా, హైపర్గా ఉన్నా. నాకు అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. మనం ఇంత ఆలోచించినంతసేపు కూడా పట్టదు. లిటరల్లీ అక్కడికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్న టైం కూడా పట్టదండి, అంత ఫాస్ట్గా అయిపోతుంది సర్జరీ. ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి, చాలామంది పెయిన్ వస్తుందా అని అడిగారు నా కామెంట్స్లో, ముందు వీడియోకి పెట్టారు. ఫస్ట్లీ చాలా టిక్లింగ్ సెన్సేషన్ అండ్ కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ అనేది తప్పదు, ఫస్ట్ డే ఉంటుంది. డ్రాప్స్ వేసినప్పుడు తెలుస్తుంది. సర్జరీ అప్పుడైతే ఏమీ అంటే ఏమీ తెలియలేదు. సో మనకి ఇక్కడ 2 మిషన్స్లో జరిగిందనమాట. ఇక్కడ మూవ్ చేసి ఫ్లాప్ రిమూవ్ చేసి దాంట్లో కరెక్షన్ జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, బై మిస్టేక్ తప్పు చెప్పకూడదని నేను చెప్పట్లేదు. సో బేసిక్ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే పెయిన్ఫుల్గా ఉంటుందని. అది ఏమీ ఉండదు. ఫస్ట్లీ పెయిన్ ఉండదు, పెద్దగా డిస్కంఫర్ట్ కూడా ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో మనకి ఏం అర్థం కూడా అవ్వదు. నువ్వు విషయంలో అయిపోతుంది. మన కన్ను దగ్గర ఏం సెన్సేషన్, ఏదో చిన్న ఏదో జరుగుతున్నట్టు కూడా చాలా మైల్డ్గా తెలుస్తుంది మనకి. అండ్ పర్సనలీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఆఫ్టర్ సర్జరీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎవ్రీడే టాస్క్లో కానీ ప్రతిదానికి నాకేమనిపించిందంటే, ఇదివరకు పాతకాలంలో ఎప్పుడు 15-20 ఏళ్ళ క్రితం లాసిక్ కూడా లేదు, లేజర్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మొన్న నేను వన్స్ ఇది సర్జరీ అయ్యాక కొంతమందితో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఇలా అయింది జరిగిందని. అది చెప్తుంటే ఒక ఆవిడ అన్నారనమాట, నేను 18 years బ్యాక్ చేయించుకున్నాను, ఐఎమ్ లైక్ -6 ఉండేది, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు, ఇన్నాళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదని. అలా ఎన్నాళ్ళ క్రిందట హ్యాపీగా చేయించుకుని, అప్పట్లో అసలు అంత అప్డేటెడ్ టెక్నాలజీస్ కూడా లేవు. అంటే అప్పుడప్పుడు ఇది ఒక ఎవల్యూషన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇంత చాలా స్మార్ట్గా, అసలు జీరో డిస్కంఫర్ట్ అండ్ వెరీ క్విక్ రికవరీతో మంచి టెక్నాలజీస్ వచ్చేసాయి. కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు తెరవండి. సాక్షి మళ్ళీ ఏం కనపడదు, డోంట్ వరీ. కళ్ళు మూసుకో. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మనకి ఇంత అప్డేటెడ్గా ఇంత కంఫర్టబుల్గా ఇన్ని టెక్నాలజీస్ ఉన్నప్పుడు షుడ్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్, బెనిఫిట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్ని రకాల ఖర్చులు పెడతాం. చాలామంది ఏంటంటే ఈ సర్జరీ ఎంత కాస్ట్, లేదా కొంతమందికి అయితే ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదని ఇలా చాలా బద్దగిస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓ ట్రిప్కి వెళ్తే 1,00,000 అయిపోతుంది, ఏది చిన్న ఊరేళ్ళు వస్తుంది 50,000 అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్యూ డేస్కో, లేకపోతే 1 డేకో, లేకపోతే గోల్డ్ కొనుక్కుంటాము, ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కుంటాం, సోఫాలకి 50,000 60,000 ఖర్చు పెడుతున్నారు. సో ఇన్ని మనం చాలా రకాలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఎవ్రీడే ప్రశాంతంగా చూసి స్పెక్ట్స్ ఎక్కడో ఎత్తుక్కోకుండా, వాన్లో డ్రైవింగ్లో, లేదా లైక్ సమ్ ప్రొఫెషన్స్ నీడ్ దట్ ఇండిపెండెన్స్, కొంచెం ప్రశాంతంగా స్పెక్ట్స్ లేకుండా కావాలి, లెన్సులు పెట్టుకొని, ఇంత టార్చర్ అవసరం లేదు. అండ్ చాలామంది నేను సర్జరీ అయ్యాక కూడా ఇలా ఉంటుంది, ఇలా అయింది అని చెప్తే అయ్యి బాబు ఏమో నాకు చాలా భయం అంటారు. అసలు అవసరం లేదు. ఎస్, మీరు టెన్షన్ పడవచ్చు, బట్ దానికి భయపడిపోయేంత హార్బుల్ సర్జరీ అయితే కాదు. దీనికంటే ఇంకా పెద్దవే ఆడవాళ్ళు మెయిన్గా వీ గో త్రూ. నేను ఇలా పడుకొని ఆ డ్రెస్ వేసుకోగానే నాకు రీసెంట్గా లైక్ సెకండ్ డెలివరీది బాగా గుర్తుంటుంది కదా,
నాకు అలా ఆపరేషన్ థియేటర్లో బేబీ కడుపులో ఉండి వాళ్ళు అనస్థీషియా ఇవ్వడం ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట. లైక్ అక్కడ ఏం జరుగుతుందో కంటే ఎక్కువ నేను ఆదిత్య పుట్టినప్పుడు ఆ స్నిపెట్స్ వేసుకున్నా. మెయిన్ ఆడవాళ్ళకైతే ఇన్ని భరిస్తాం మన లైఫ్లో, అసలు ఇట్స్ వెరీ టైనియస్ట్. సో అది నేను చెప్పాలనుకుంది. అండ్ వీళ్ళ దగ్గర అయితే నిజంగా చాలా అప్డేట్ టెక్నాలజీస్ ఉన్నాయి. నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చానని చెప్పాను కదా, అప్పటికి ఇప్పటికీ కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి అనమాట. లైక్ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ రికవరీ ఇంకా స్మూత్గా ఉండేవి. సో ప్లీజ్ గో టు హాస్పిటల్ అండ్ గెట్ యువర్ టెస్ట్ డన్. మీరు ఎలిజిబుల్ అయితే హ్యాపీగా చేయించుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. వాటితోనే క్లీన్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఇట్లా ఐ లాషెస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఐస్ లోపల టచ్ కావాలి. ఓపెన్ చేయండి. గొంతులోకి వచ్చింది. ఓకే, ఎన్ని డేస్ వేసుకోవాలి? చెప్తా. ప్రికాషన్స్, ఐస్ని రబ్ చేయొద్దు, టచ్ చేయొద్దు. 10 days వరకు గ్లాసెస్ యూజ్ చేయాలి. 1 week వరకు ఫేస్ వాష్, హెడ్ వాష్ చేసుకోవద్దు. బాడీ వాష్ చేసుకోవచ్చు. బాడీ వాష్ చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు కూడా ఐస్లో వాటర్ వెళ్ళొద్దు, 1 drop వెళ్ళొద్దు. 3 days వరకు స్క్రీన్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఫోన్, ల్యాప్టాప్, టీవీస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చూడొచ్చు. ఫుడ్లో అయితే అన్నీ తినొచ్చు. ఫ్యాన్ లైట్, ఏసీకి డైరెక్ట్గా కూర్చోవద్దు. సన్లైట్ కూడా చూడొద్దు. 1 month వరకు ఐ కాస్మెటిక్స్ అవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. జిమ్, స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ అవి కూడా 1 month వరకు అవాయిడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెన్స్ ప్లేస్ చేశారు. సో అది రేపు రిమూవ్ చేస్తారు. రేపు మార్నింగ్ ఒకసారి అండి. అండ్ మళ్ళీ ట్యూస్డే రోజు 1 weekకి జనరల్ చెకప్ ఉంటుంది. ట్యూస్డే రోజు ఓకే మెడిసిన్ చెప్తారు. అవి తీసుకుని ఒక 1 time వేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఓకే, వస్తుంది చిన్న చెడు వెళ్ళిపోతా. కృష్ణ మాధురి గారు ఫెమ్టోకాంటిరా లేసిక్ కదా మ్యామ్. Yeah. సో ఇది మీ ప్రిస్క్రిప్షన్ ఫర్ 1 month మెడిసిన్ ఉంటుంది మీకు. ఓకే, సో 2 types టాబ్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డోలో, రెగ్యులర్గా మీకు హెడ్ ఏక్ అయితే అనిపిస్తే యూస్ చేయండి, లేకపోతే వద్దు. అండ్ మల్టీవిటమిన్స్ ప్రీవియస్గా ఏమైనా యూస్ చేస్తున్నారా టాబ్లెట్స్? అంటే ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేయాలి, కొన్ని మంత్స్ క్రితం యూస్ చేశాను కానీ ఇప్పుడు ఏం. మల్టీవిటమిన్ డైలీ 1 tablet ఫర్ 1 month యూస్ చేయండి. ఫర్ లంచ్, ఒకవేళ లంచ్ అవైలబుల్ లేకపోతే డిన్నర్ అయినా పర్లేదు, ఆఫ్టర్ ఫుడ్ తర్వాతే వేసుకోవాలి. అండ్ ఇవి వైప్స్, స్టెరైల్ వైప్స్. 1 week వరకు మీరు ఫేస్ వాష్ చేయొద్దు, హెడ్ బాత్ చేయొద్దు. ఐలో మీకు ఎలాంటి టియరింగ్ అనిపించినా, ఏమైనా ఎక్స్ట్రాస్గా వచ్చినా ఈ వైప్స్తోనే క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి ఒక వైప్ వాడారంటే పడేసి ఫేస్కి ఇంకొకటి తీసుకొని యూజ్ చేయండి. రిమైనింగ్ 3 types డ్రాప్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ కాస్ట్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మై హస్బెండ్ హీరో ఉంది. హాయ్ లా అయిపోయి ఏది మిగతా లేదు. అంటే కళ్ళు మూసుకొని ఉండాలనుకున్నానేమో. అయ్యో నా మైక్ ఆఫ్ చేశానే. చాలా స్లైట్ డిస్కంఫర్ట్ తప్ప అసలు ఏమీ లేదు, పెయిన్ అయితే లేదు. డ్రాప్స్ వేసినప్పుడు కొంచెం టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. అండ్ ఎంత కాస్ట్ అయిందని అడుగుతున్నారు, నేను ముందు కూడా మెన్షన్ చేశాను. ఫెమ్టోలాసిక్ వచ్చేసి అరౌండ్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ మన సెలెక్ట్ చేసుకునే సర్జరీ బట్టి కాస్టింగ్ ఉంటుంది. పిఆర్కే అని ఉంటుంది, ఫెమ్టోలాసిక్, ఇలా రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ వీడియోలో చెప్పడం వల్ల మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. తప్పకుండా కౌన్సిలింగ్కి వెళ్ళి మనం బేసిక్ స్కాన్స్ చేసుకుంటే వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బడ్జెట్ కూడా మనకు సూట్ అయ్యే టెక్నాలజీ బట్టి ఉంటుంది, మన ఐ హెల్త్ బట్టి మన టెక్నాలజీ అండ్ దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. సో తప్పకుండా ఇలా ఎవరైనా చెప్పిన ప్రైస్ కాకుండా మీరు పర్సనల్గా వెళ్తేనే మీ బడ్జెట్లో ఏవి యాక్సెస్ అవుతాయి మీకు అనేది తెలుస్తుంది. సో బడ్జెట్ కోసం టెన్షన్ పడద్దు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి 100% క్లారిటీ ఉంటుంది. నేను కొడుతున్నా ఎందుకు వాట్స్ యువర్ ప్రాబ్లం? వేడి చేసిందిరా. చిన్న ఉండు, ప్రశాంతంగా ఉండు. ఓకే, ఐ అండర్స్టాండ్. సేమ్ టైం నాట్ యు అండర్స్టాండ్. చెప్పు ఏం తెలుసు. ఐ వాజ్ లైక్ కళ్ళు మూసుకోమన్నారు కానీ నోరు మూసుకోమనలేదు కదా, అందరినీ తిడుతూనే ఉన్నాను ఆ రోజు పొద్దున్న నుంచి చిరాకులో. నేను కరెక్ట్గా వచ్చేటప్పటికి అర్జున్ స్కూల్ నుంచి వచ్చాడు. పాపం కార్డర్లో తిరుగుతూ ఉన్నాడు కీస్ లేక. These are not side glasses. These are not side glasses. No, these are protection glasses. I need to stay with them for 2-3 days so that dust పడకూడదు. మిక్సర్ వెళ్ళు ఒక మా పెద్ద మళ్ళీ ఏ నువ్వు చేతులు ఏం ముట్టుకోలే కదా బుజ్జి, చూపించిన డ్రాప్స్ ఏం ముట్టుకోలే కదా ఫుడ్. అక్క పై కూడా పట్టుకో. పైన పట్టుకోండి.
అవునా? ఇది ఇందాక ఏమైనా ఎక్కువ వచ్చాను దీని ముందుది అది ఏంటి పేరు నేనేం తెలియదు రెడ్ తెలియదు చూడ ఏమిటి? చాలా పేరు సగం యాక్షన్ అయింది. నీగా టేక్ కేర్. సో మార్నింగ్ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు. బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత 40 minutes టైం పడుతుంది అనమాట. ఇలాగ చిన్న చిన్నగా అండ్ ఆల్సో నా ముందు కూడా సర్జరీస్ ఉన్నాయి. సో మన ప్లేస్ వచ్చడానికి టైం పడుతుంది. అలా తెలియకుండా టైం అయింది. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 4 అలా అయిపోయింది. సో అర్జున్ అందుకే వచ్చేసాడు. తర్వాత ఆదిత్యని కూడా తీసుకొచ్చేసారు. వీడికి నాకు ఏదో అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాడు. దూరం నుంచి వస్తున్నాను, అమ్మ హరి ఓకే అని అడుగుతున్నాడు అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పటి నుంచి వర్కింగ్ డే అయినా సరే వచ్చి బాగా సపోర్ట్ చేశారు. అండ్ అప్పుడు వచ్చాక లంచ్ చేసాం లైట్గా. సో మనకి గంటకి డ్రాప్స్ వేసుకుని ఉంటాయి. తర్వాత 2 hours ఒకసారి 3 hours ఒకసారి అలా నీట్గా స్కెడ్యూల్ రాసి ఇచ్చేస్తారు. యాంటీబయాటిక్ కొంచెం స్టెరిలైజ్ చేసేది ఒకటి అండ్ డ్రై అవ్వకుండా ఉండడానికి హైడ్రేషన్ ఒకటి, అలా 3 drops ఉన్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ మనం ఒక సేఫ్టీ లెన్స్ పెడతారు. యాక్చువల్లీ ఆపరేషన్ అయిపోయాక మనం బయటకు వచ్చే ముందు లెన్స్ పెడతారు. అది వెరీ నెక్స్ట్ డే వెళ్ళి తీయించేసుకుంటాం అనమాట. సో ఇలా మనకి కొంచెం ఆ యాంటీబయాటిక్ వేసినప్పుడు మాత్రమే చాలా టిక్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అది మార్నింగ్ అంతా రాలేదు, కరెక్ట్గా మధ్యాహ్నం అంటే ఇంకా లాస్ట్ 2-3 hours డేకి ఉంటాయి కదా, అప్పటి నుంచి ఏంటంటే వేసినప్పుడల్లా చిక్ అని అలాగా ఏదో మనకి తినేస్తున్న ఫీలింగ్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే లెన్స్ తీసేసాక ఇంకేమీ లేదు. సో ఆ రోజు ఒక 2-3 hours మాత్రం ఆ డ్రాప్ వేసినప్పుడల్లా టిక్లింగ్ సెన్సేషన్ ఉంది బాగా. సో అలా అయితే ఆ నైట్ గడిచిపోయింది, తెలియకుండా అయిపోయింది. ఆ డ్రాప్స్ గంటకి వేసుకుంటున్నాం లేదా చెక్ చేసుకోవడంతో టైం అంతా గడిచిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళు వైప్స్ ఇచ్చారు కదా, దాంతోనే మనం క్లీన్ చేసుకోవాలి ఫేస్. కళ్ళ చుట్టూ ఐ ల్యాషెస్కి కొంచెం ఆ డ్రాప్స్ వల్ల చిన్నగా లేయర్స్లా వస్తుంది కదా డస్ట్ లాగా, అది నీట్గా వైప్ చేసేసుకొని కొంచెం మంచిగా ఉంచుకోవాలన్నమాట ఐ చుట్టూ ఏరియా కూడా. సో అది చేస్తున్నాను ఇప్పుడు. అండ్ స్పెక్ట్స్ అది కూడా వాళ్ళిచ్చిన సేఫ్టీ గ్లాసెస్ కూడా ఒకసారి తుడుచుకోవాలి. డైరెక్ట్ హార్ష్ లైట్ కానీ ఏసీ ముందు ఫ్యాన్ కూడా ఎక్కువ స్పీడ్ పెట్టుకోకుండా అలాగే ఉండాలి. సో అది చాలా మినిమల్ కేర్, పెద్ద మనం టెన్షన్ పడేదే ఉండదు. స్క్రీన్ ఆబ్వియస్గా తక్కువ చూడాలి కొన్ని రోజులు, ఆ 2-3 days కొంచెం స్క్రీన్ చూడకుండా. ఇంపార్టెంట్ మెసేజెస్ కానీ కాల్స్ అయితే కొంచెం స్పీకర్లో ఇయర్బడ్స్ పెట్టుకోండి, కొంచెం స్క్రీన్ చూస్తూ ఏం చేయొద్దని చెప్పారు. సో ఈ విధంగా ఐ ల్యాషెస్ దగ్గర చుట్టూ కూడా క్లీన్ చేసుకొని ఫేస్ కూడా వైప్ చేసేసుకున్నా. లైట్గా నాది ఫ్రేగ్రెన్స్ అండ్ మాయిశ్చరైజర్ ఉంది, అది ఒక్కటే రాసుకున్నా, ఇంకేమీ లేదు ఫేస్ మీద. అంత యాజ్ సింపుల్ యాజ్ దట్. పెద్ద మనకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ వెరీ నెక్స్ట్ 3rd day వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నా వర్క్ ఏంటంటే హార్ష్ లైట్స్ ముందు ఉండాలి. ఇప్పుడు షూట్ అయినా చేస్తే పెద్ద లైట్స్ ముందు ఉండాలి. నేను ఇంట్లో అయినా సరే రింగ్ లైట్ కానీ ఇంట్లో లైట్స్ అన్నీ వేస్తాను కదా వీడియో తీసుకోవాలంటే. ఆ ఉద్దేశంతో అలా లైట్స్లో తిరగాల్సిన వాళ్ళు, కొంచెం హార్ష్ హీట్ మెయిన్గా కుకింగ్ ఇలా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హాస్పిటల్కి అయితే వచ్చేసాము. చూడండి అలా చిన్న డాట్స్ ఉన్నాయి, అది కూడా 2-3 daysకి పోయాయి. అండ్ ఎప్పుడైనా మీకు సపోర్ట్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయించుకోండి. అంటే మీకు హస్బెండ్ ఆర్ ఇంట్లో ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు, బికాస్ డ్రాప్స్ 1 hour వేస్తూ ఉండాలి. ఫస్ట్ 2 రోజులు మనకు కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఎవ్రీడే నేనే వేసేసుకున్నాను దాని డ్రాప్స్. సో లెన్స్ తీసాక ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట. నాకేదో పెద్ద ఎగ్జామ్ పాస్ అయినంత ఆనందంగా ఉంది మైండ్లో, బికాస్ 2 ఏళ్ళ ముందు నుంచి మైండ్లో ఉంది చేయించుకోవాలి అని. అలా నెల గడిపేస్తున్నాను జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2-3 days కోసం. మెయిన్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఆఫీస్ లీవ్ పెట్టలేక, లేకపోతే చాలా ఇంపార్టెంట్ స్టఫ్ ఉండి ఏం చేయలేకపోతారు. అంత ఏం అవసరం లేదు, మీకు 2-3 days చేతిలో ఉంటే చాలు. మిగిలినప్పుడు కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా స్క్రీన్ టైం తక్కువ ఉండేలాగా చూసుకొని మేనేజ్ చేసేయచ్చు. మ్యాక్సిమం 4-5 daysలో మీరు బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ఫెమ్టోలాసిక్, లైక్ ఐ ఫీల్ బెస్ట్ ఇలా బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి.
యాజ్ సెట్ యూ కెన్ గో టు ద హాస్పిటల్ వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుంటే అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఆ టెస్ట్ అండ్ ముందు జరిగే స్కాన్స్ అన్ని ఫ్రీ అనమాట మనకి స్మార్ట్ విజన్లో. సో ఏమీ పే చేయక్కర్లేదు, నార్మల్ కన్సల్టేషన్కి వెళ్ళినట్టు వెళ్ళి అన్ని స్కాన్స్ తీసుకొని మనం ఎలిజిబుల్ అయితే అప్పటి నుంచి వాళ్ళు పేమెంట్ అనేది స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వెరీ ట్రస్టెడ్ హాస్పిటల్. సో నేను ధైర్యంగా అంటే వ్లాగ్ చేయడానికి కూడా నా ఎక్స్పీరియన్స్ బాగుంటేనే వ్లాగ్ చేయగలను కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ మొత్తానికి అలా లాసిక్ సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ స్పెక్ట్స్ నౌ. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను నెక్స్ట్ రికవరీ ఎలా జరిగింది అనేది కూడా నేను వ్లాగ్ చేశాను. ఆ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. అండ్ నేను హాస్పిటల్ వాళ్ళ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెడతాను. చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఈ హాస్పిటల్ నేను వెళ్ళింది స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ శ్రీనగర్ కాలనీలో ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా రిమైనింగ్ థాట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. మీకు ఫస్ట్ ఎపిసోడ్ దీనికి నేను స్టార్టింగ్ చేశాను టెస్ట్ అండ్ స్కాన్స్ ఏముంటాయని. అది మిస్ అయితే అది కూడా చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.